అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్న వాక్యము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడండి. మరి పట్టజాలనంత విస్తారము దీవెనలు మీపై కుమ్మరించేస్తానన్నాడండి. ఆయన చూశారండి, ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరిస్తానన్నాడు. కూడా మీరు ఏ విషయంలో చింత కలిగి ఉండకండి. దేవుడు నా పట్ల ఉన్నాడా, నిజంగా నా పట్ల దేవుడు కార్యం చేస్తాడని మీరు సందేహపడచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు పట్టజాలనంత విస్తారమైన మరి దీవెనలు ఇస్తున్నాను కాబట్టి విశ్వాసంతో ప్రార్థించేప్పుడు ప్రతి దీవెనను పొందుకోగలవని మరి దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడండి. మీరు మరి ఆ దీవెనలు పొందుకోవాలంటే విశ్వాసంతో ప్రార్థించాలండి. ఆ దీవెనలు నువ్వు పొందుకుంటూ పోతున్నావు కాబట్టి మరి విశ్వాసంతో కృతజ్ఞతతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్న వాక్యము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడండి. మరి పట్టజాలనంత విస్తారము దీవెనలు మీపై కుమ్మరించేస్తానన్నాడండి. ఆయన చూశారండి, ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరిస్తానన్నాడు. కూడా మీరు ఏ విషయంలో చింత కలిగి ఉండకండి. దేవుడు నా పట్ల ఉన్నాడా, నిజంగా నా పట్ల దేవుడు కార్యం చేస్తాడని మీరు సందేహపడచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు పట్టజాలనంత విస్తారమైన మరి దీవెనలు ఇస్తున్నాను కాబట్టి విశ్వాసంతో ప్రార్థించేప్పుడు ప్రతి దీవెనను పొందుకోగలవని మరి దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడండి. మీరు మరి ఆ దీవెనలు పొందుకోవాలంటే విశ్వాసంతో ప్రార్థించాలండి. ఆ దీవెనలు నువ్వు పొందుకుంటూ పోతున్నావు కాబట్టి మరి విశ్వాసంతో కృతజ్ఞతతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్న వాక్యము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడండి. మరి పట్టజాలనంత విస్తారము దీవెనలు మీపై కుమ్మరించేస్తానన్నాడండి. ఆయన చూశారండి, ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరిస్తానన్నాడు. కూడా మీరు ఏ విషయంలో చింత కలిగి ఉండకండి. దేవుడు నా పట్ల ఉన్నాడా, నిజంగా నా పట్ల దేవుడు కార్యం చేస్తాడని మీరు సందేహపడచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు పట్టజాలనంత విస్తారమైన మరి దీవెనలు ఇస్తున్నాను కాబట్టి విశ్వాసంతో ప్రార్థించేప్పుడు ప్రతి దీవెనను పొందుకోగలవని మరి దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడండి. మీరు మరి ఆ దీవెనలు పొందుకోవాలంటే విశ్వాసంతో ప్రార్థించాలండి. ఆ దీవెనలు నువ్వు పొందుకుంటూ పోతున్నావు కాబట్టి మరి విశ్వాసంతో కృతజ్ఞతతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్.